చూస్తూనే ఉన్నాం. మునుగోడు బైపోల్స్ చివరి అంకానికి మరికొన్ని గంటలలో మరి ముగించే సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్‌కి అన్ని పార్టీల వాళ్ళు మెసేజ్ ఓటు ఉంది మునుగోడులో కంపల్సరీ ఎలక్షన్స్ ఉంది. ప్రతి ఒక్కరు ఓటేయాలనే విషయం అయితే ఎళ్ళింది. సో, మరి ఓటర్ ఏం నిర్ణయించుకున్నా అనేది 3 తారీఖు నాకు తెలుస్తది కనుక ఒక్కొక్క పార్టీ ఒక రకంగా ఉంది. మన కేసీఆర్ కూడా ఇక్కడ మరి సభ నిర్వహించిన సందర్భంలో వాతావరణం ఎలా ఉందో మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. మరి చౌటుప్పల్లో మున్సిపాలిటీలో వారు మరి ఇన్ఛార్జ్‌గా ఉన్న సందర్భంలో వారి మాటలు తెలుసుకుందాం. సో, ఎలా ఉంది సార్ పరిస్థితి? ఏమంటారు ఓటరు? బ్రహ్మాండంగా ఉంది. మొన్న కేసీఆర్ గారి బహిరంగ సభ తర్వాత దానికి వచ్చిన స్పందన చూసిన తర్వాత మరి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ మంచి మెజారిటీతోని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ పండుతున్న కుట్రలన్నింటినీ కూడా బహిర్గతం చేయగలిగినాం. మరి గత 2 ఉప ఎన్నికల్లో ఏవైతే జరిగినాయో అక్కడ ప్రజలను పక్కదోవ పట్టించి గెలిచినారు అక్కడ. కానీ ఇక్కడ పరిస్థితి లేరు. ఇక్కడ చైతన్యవంతమైన ఓటర్స్ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి తప్పులను గమనించి అక్కడ ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేశారు బీజేపీ పార్టీ వాళ్ళు. కానీ వారు దేన్ని కూడా పనికి వచ్చేవాళ్ళు కాదు. కేవలం రాజకీయాలకే పరిమితం అవుతా ఉన్నారు. వారితోని రాష్ట్రానికి కానివ్వండి, ఇక్కడ ప్రజానీకానికి ఇలాంటి ఒక ఉపయోగం లాభం లేదని చెప్పేసి కూడా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహనకు వచ్చారు. కాబట్టి మరి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అందుబాటులో ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారే. కాబట్టి తప్పకుండా మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంట్రాక్టర్ అనేటటువంటి మాట ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లారు? దాని గురించి ప్రజలు స్పందిస్తుంది. నీకు ప్రజల మేము తీసుకెళ్ళడం కంటే ప్రజలకు ఇక్కడ అవగాహన ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా గతంలో వారు ఇచ్చినటువంటి ఎన్నో అమలు కానీ అంటే వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి ఎన్నో హామీలు వారు గుప్పించి గెలిచినారు. కాబట్టి వారు అన్నీ కూడా అబద్ధాలే చెప్తారు, తప్పుడు వాగ్దానాలు చేస్తారని ప్రజలకు అర్థమైంది. అది కాకుండా ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కూడా కాదు వారు. కాబట్టి వారికి 18,000 కోట్లది కాంట్రాక్ట్ తీసుకొని చేరిన దానికి ప్రజలకే దానిపైన స్పష్టత ఉన్నది. మేము చెప్పేదానికంటే వారికే స్పష్టత ఉన్నది. వారు కేవలం డబ్బులతోనే రాజకీయం చేస్తాడు, డబ్బుల కోసంకే రాజకీయం చేస్తాడు. ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు, కేవలమైన వ్యాపారస్తుడు, ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన. కాబట్టి ఆయన కాంట్రాక్ట్ల కోసం చేసేటువంటి మమ్మల్ని వాడుకుంటున్నాడని చెప్పేసి వారికి స్పష్టంగా అర్థమవుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాలని ఒక కృతనిశ్చయంతో ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. కేవలం ఏదో అంగు ఆర్భటాలతో క్రియేట్ చేసి కొంతమంది నాయకులకి డబ్బులు ఇచ్చి వారిని తిప్పి వారిని ఏదో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు తప్ప నిజంగా ఓటర్ని ఆకర్షించుకునే కార్యక్రమం కూడా లేదు. అంతవరకు ఎందుకు వారికి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి కేంద్రం నుంచి వాళ్ళ కేంద్ర మంత్రులని అదే జాతీయ స్థాయి అధ్యక్షుడు పిలిపించుకొని ఏదో ఇక్కడ మునుగోడు ప్రధానికానికి ఏదైనా వాగ్దానం చేస్తామనుకుంటే అది కూడా వారు ముఖం చాటేసినారు. ఎందుకంటే వారు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి వారు ముఖం చూపలేక ముఖం చాటేసినారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి టీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాలో బాగానే విజృంభిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి గతంలో ఆరోగ్య శాఖ ఉన్నటువంటి నడ్డా గారు 300 పడకల ఇక్కడ ఆసుపత్రులు కట్టిస్తున్న సందర్భంలో ఆ విషయాన్ని కూడా బాగా తిప్పినట్టు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? స్పష్టంగా అదే చెప్తాను. గతంలో సోషల్ మీడియాలో వారు సోషల్ మీడియాని తప్పుడు ప్రచారం చేస్తూ ఉండే. అక్కడ దుబాకోలో కానివ్వండి, హుజురాబాద్లో కానివ్వండి, తప్పుడు ప్రచారాలు ఎందుకంటే మనం దాన్ని నియంత్రించలేకపోయాం. కాబట్టి అది గమనించినటువంటి టీఆర్ఎస్ పార్టీ దీనిపైన ముందు నుంచే సోషల్ మీడియా పైన మరి కేటీఆర్ గారు ప్రత్యేక బృందాన్ని మేమందరం ఏర్పాటు చేసుకుని నాయకులందరం కూడా దానిపైన ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి జరిగే వాస్తవాలని, గతంలో మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజల యొక్క స్పందనని ఇక్కడ అందరికీ కూడా తెలియజేయడంతో మరి ప్రజలు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఒకటి పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రేపు మా నియోజకవర్గం అంటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీతో సాధ్యపడుతుంది. ఇక్కడ ముఖ్యమైనది మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఇండస్ట్రియల్ పార్క్, అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ మా దగ్గరలో ఉంది. తద్వారా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా మాకు లభిస్తాయని చెప్పేసి యువత కూడా మంచి ఒక నమ్మకంతో ఉన్నది. ఓటర్ను 4 రకాలుగా విభజిస్తే కార్యకర్తలు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, చూస్తే మళ్ళీ వ్యతిరేకస్తులు, లేకపోతే ఏదైనా ఒక సందర్భంలో అనుకూలంగా ఉన్నవాళ్ళు డెవలప్ చేసిన ఈ నలుగురిలో ఎలా ఉంది మీ ప్రభావం? చాలా చెప్తున్నా. ఒకటి, అభివృద్ధిని ఆకాంక్షించేవారు చైతన్యవంతమైన ఓటర్స్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినారు. కేవలము ఒక 10-15% ప్రలోభపెట్టి వారిని మళ్లించాలనే ప్రయత్నమే బీజేపీ పార్టీ చేస్తుంది తప్ప వారికి ఓట్ బ్యాంక్ అంటూ లేదు. వారికి రేపు పొద్దున్న గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఏం చేస్తామో తెలియదు. వారి యొక్క పాలసీలు రాష్ట్ర పాలసీలు కానీ కేంద్ర పాలసీలు ప్రజలకి అది అనుకూలంగా లేవు. కాబట్టి చేనేత అయితే చాలా 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 దుర్మార్గం. అది చాలా బాధాకరమైన విషయం. చేనేత మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 75 సంవత్సరాలలో మరి చేనేత మీద జీఎస్టీ విధించడము, వారిపైన అధిక సుంకం తీయడము, వాళ్ళ సబ్సిడీని తీసేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అలాంటి పార్టీ వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఏం చేస్తుంది? అలాంటి పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏమో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించుకుంటూ వారిని జీవనాధారం అది వారిపైన ఉపాధి పొందుతూ ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూ మనకి సబ్సిడీస్ ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంటా ఉంటే వీళ్ళేమో ఉన్నవి తీసేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు ప్రజలకి తెలిసిన విషయాలే. అన్ని రైతాంగం కానివ్వండి, చేతివృత్తుల వారు కానివ్వండి, దళితులు కానివ్వండి, మరి బలహీన వర్గాల వారు కానివ్వండి, అందరూ కూడా స్పష్టమైన క్లారిటీ, యువత కానివ్వండి, అందరూ క్లారిటీతో ఉన్నారు. కేవలము గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సాధించడమే బీజేపీ ఒక లక్ష్యం. కాబట్టి ఇక్కడ అవి పప్పులు ఉట్టులు. ఇక్కడ నల్గొండ ఓటర్స్ కానివ్వండి, ఇక్కడ మునుగోడ ఓటర్స్ అంతా కూడా చైతన్యవంతులు కాబట్టి, ముందు నుంచి కూడా కమ్యూనిస్టులు పనిచేసినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ కాబట్టి, చైతన్యవంతమైన నియోజకవర్గం కాబట్టి, ఇది తప్పకుండా మంచి ఫలితం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతోంది. తద్వారా రేపు రాష్ట్రంలో కూడా మంచి సంకేతం ఇవ్వబోతుంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల భవిష్యత్తులో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు రాష్ట్రంలో కానివ్వండి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కేంద్రంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ మోడల్ని తీసుకెళ్లడం ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ వెంబడే ఉంటుంది కూడా తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గ్యాసు, పెట్రోల్, డీజిల్ ఇవి ప్రధాన అస్త్రాలుగా సంధిస్తారు. ఎలా ఉంది ఓటర్లు, వాళ్ళు ఏమంటారు ప్రధానంగా? ఓటర్సే అంటా ఉన్నారు. మేము కొన్ని వీడియోస్ చూసి మేము ఆశ్చర్యపోయినాం. తప్పకుండా వారు పెంచిందే మోడీ అంటున్నారు. 300, 400 గ్యాస్ సిలిండర్ ఈరోజు 1200 రూపాయలు అయింది. పెట్రోల్ రేట్ పెంచారు, డీజిల్ రేట్ పెంచినారు. ఇవన్నీ అంటే ఏంటంటే ఎంత అబద్ధ ప్రచారం చేస్తారంటే బీజేపీ వాళ్ళు చాలా సైలెంట్గా, చాలా సీక్రెట్గా పెద్దవాళ్ళ దగ్గరికి పోయి ఈ గ్యాస్ సిలిండర్ రేట్ పెంచింది కేసీఆర్ గారు అని చెప్తారు, ముఖ్యమంత్రి గారు పెంచుతారని చెప్తారు. అంటే అంత అసత్య ప్రచారాలు, అంత దిగజారి మరి బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉన్నది. కాబట్టి వారి యొక్క తప్పుడు ప్రచారాన్ని అరికట్టడానికే మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలను సంయుక్తంగా ఉండి వారు చేసే తప్పుడు ప్రచారం అటు సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రత్యక్షంగా కానీ అడ్డుకట్టు వేయడంలో మేము సఫలీకృతమైనాం. కాబట్టి మంచి ఫలితం సాధించబోతా ఉన్నాం. ఇదే స్ట్రాటజీ కనుక మేము గత ఉప ఎన్నికల్లో చేస్తుంటే బీజేపీ అక్కడ గెలవకపోతుంది అక్కడ కూడా. కాబట్టి అబద్ధాలు చెప్పడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో, ప్రజలను ప్రక్కదోవ పట్టడంలో, ప్రజలని సైడ్ ట్రాక్ చేయడంలో మరి బీజేపీకి వినూతపెట్టిన విద్య. కాబట్టి దాన్ని అడ్డుకట్టు వేయడంలో సక్సెస్ అయిన భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వేయబోతా ఉన్నాం. బీజేపీకి మొన్న జరిగిన సంఘటనతోని మొన్న ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి దళారులు ఎవరైతే వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం ఏదైతే చేశారో, 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టారో అదే ప్రయత్నం ఇక్కడ చేశారు. దాన్ని మనం తిప్పికొట్టాం. కాబట్టి దాంతో వారి యొక్క ఒకటే ఒక సంఘటనతోని మునుగోడులో వాళ్ళ కేల్ కథమైపోయింది. రేపు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ దుకాణం బంద్ కాబోతా ఉంది. ప్రచార అస్త్రాలన్నీ అయిపోయినాయా? చివరి అంకంలో ఇంకొక కొన్ని గంటల్లో ఉన్న సందర్భంలో ఇప్పుడు లాస్ట్ కూడా రోడ్ షో ఏదో చేస్తున్నట్టుంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఎక్కడైతే మండలాల వారీగా, గ్రామాల వారీగా, వార్డుల వారీగా ఎక్కడ నాయకులందరూ కూడా కార్యకర్తలు, స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలందరం కూడా సంయుక్తంగా కలిసి అన్ని కూడా రోడ్ షోని వీధుల వంటి అంతా కూడా మేము చేసినటువంటి పనులను మరొకసారి వివరించుకుంటూ మరి చివరి ఘట్టం కాబట్టి ఓటర్ని కలుసుకోవడం మా బాధ్యత కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా మంచి స్పందన ఉంది. మంచి స్పందనతోని ప్రజలు మాకు ఆశీర్వదిస్తున్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి అదే ఒక ఉత్సాహంతో ఓటు కూడా మంచి మెజార్టీతో, మంచి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటా ఉన్నాం. మునుగోడు నుంచి ఢిల్లీ వెళ్ళొచ్చా? తప్పకుండా ఈ మునుగోడు విజయానికి ఢిల్లీలో అడుగుపెట్టడానికి మొదటి పెట్టు కాబోతాం అన్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.